అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. తమ తప్పులని సమర్థించుకునే వారు మూర్ఖులు, ఇతరుల తప్పుని వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. తన తప్పులు తెలుసుకునేవారు ఉత్తములు. అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి మనస్సులో మనం సంపాదించుకున్న స్థానం. అవకాశం అనే తలుపు దానంతట అది తెరచుకోదు, ఆ తలుపు తట్టడం నీ బాధ్యత. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, అప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది. జగత్తులో మార్పు అనేది సహజం. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడిగాను మారచ్చు. ఏది శాశ్వతం కాదు. మాట అనేది చావాలి అనుకునే వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. చేతినిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు, రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మరచిపోతుంది. పడిపోకుండా ఫోనుని గట్టిగా పట్టుకోగలుగుతున్నాము, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాము. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. మనమేంటో మనకి తెలిస్తే చాలు. ప్రతి అడ్డమైన వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు, ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలకెక్కితే తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు గాని నా మనసులో నీపై ఉన్న ప్రేమని మాత్రం అర్థం చేసుకోవడం లేదు. మీరు గెలిచే వరకు మీ కథ ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరూ వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే లైఫ్ అంటే. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. బ్రతికిన వాడిని తలదించుకుని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్వినా వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలు బొమ్మలమే. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనం కావాలన్నా తిరిగి రానిది గతం. మనం వద్దనుకున్నా వచ్చేది మరణం. మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం. మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవనిర్ణయం అని భావించండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధీరుడు ఎప్పుడూ తనకు కావాల్సినది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నవాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేనివాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరిగుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. గుర్తు పెట్టుకో, అసూయతో బ్రతుకే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికే సరైన జీవితమే ఉండదు. మనది కానిది అంగుళం అవతల ఉన్న తీసుకోకూడదు. మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్న వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసే వారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, డబ్బైనా, ప్రేమైనా. మీరు ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకండి. పనికిరానివి పట్టించుకోకండి. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసనను ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు. నీవు ఏ విషయమైన ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన, బంధువులపైన విమర్శలు చేయకూడదు. మనిషిలో లోపాలు ఉన్నట్లయితే ఎలాగైనా సరిచేయవచ్చు. కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యం.
ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకండి, కాసేపు ఆగి ఆలోచించండి. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తోందని గ్రహించండి. మిమ్మల్ని తిడుతూ ఉంటే మూగవాడిలా ఉండండి. మిమ్మల్ని పొగడుతూ ఉంటే చెవిటివాడిలా ఉండండి. మిమ్మల్ని చేతకాని వాడు అనుకున్నా సరే, ఖచ్చితంగా మీరు మార్గదర్శిగా నిలుస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్